హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను గంగా హారతికి వెళ్తున్నా. మస్సీ ఘాట్కి ఈవినింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, సరేనా? చాలా అంటే చాలా రష్ ఉంటుంది, కాకపోతే బాగుంటుంది ఈ టైంలో, వింటర్లో. ఇంకా మొన్న చూపించాను కదా నేను సిబేరియన్ బర్డ్స్ వచ్చాయని. ఆ తర్వాత అవి చూడడానికి చాలా మంది వస్తారు. అట్లాగే ఇప్పుడు అవి చూసాక గంగా హారతి అది కూడా చూసేసి వెళ్ళిపోతారు అనమాట. నేను చూపిస్తాను అక్కడ ఎట్లా ఉంటుందో. మేమైతే ప్రెసెంట్ రోడ్ మీద ఉన్నాము, అక్కడ వెళ్ళాక కంటిన్యూ చేస్తాం వీడియో. బాయ్. ఇప్పుడైతే ఇక్కడికి మేము బీహెచ్కి వచ్చామన్నమాట. ఇది మనకు లంకలో ఉంటుంది. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. మనకి మెయిన్ టెంపుల్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఎలాగో ఉంటుందో సేమ్ కూడా ఇక్కడ కూడా ఈ టెంపుల్ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీ బెనారస్ హిందూ యూనివర్సిటీ అనమాట. ఇది బీహెచ్యూలో ఉంటుంది. అయితే ఇదేంటంటే మొత్తం పాలరాతితో ఉంటుందండి. ఆర్కిటెక్చర్ అంతా మనకి డిఫరెంట్గా చూడొచ్చు మనము. సేమ్ అక్కడ ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అలాగనే ఉంటుంది. నేనైతే దర్శనం అయితే చేసేసుకున్నాను త్వరగా. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా త్వరగా అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి ఎలక్ట్రికల్ ఆటోలు చాలా బాగుంటాయి, క్యూట్గా. ఒకటే హారన్ కొడతానే ఉంటాయి, చాలా అసలు భలేగా అనిపిస్తుంది అవి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ షాపులలో మనకి రుద్రాక్ష మాలలు, ఇంకా వీళ్ళే ఒక రాయితో చెక్కినవి, ఇవన్నీ అంటే బుద్ధుడివి, ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. బాగుంటాయి. ఇక్కడ మీకు చిన్న బొమ్మలు ఇంట్లో పెట్టుకోవడానికి, శివలింగాలు, మళ్ళీ పూజ చేసుకోవడానికి అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది అస్సీఘాట్కి వెళ్ళే దారి చూడండి, నేను చూపిస్తున్నా. ఇలా స్ట్రైట్కి వెళ్ళేసి మనము రైట్లో వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే ట్రాఫిక్ చాలా ఉంటుంది. హారతి అయిపోయిన తర్వాత అసలు ఇప్పుడైతే కొద్దిగా ఖాళీగా ఉంది, ఎందుకంటే నేను వెళ్తున్నా ఆల్రెడీ. అక్కడ అందరూ కూర్చొని ఉండొచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట అస్సీఘాట్కి లోపలికి వెళ్ళేది. మీకు అస్సీఘాట్లో ప్రతిరోజు పొద్దుట సాయంత్రం ఏదో ఒకటి కల్చరల్ యాక్టివిటీస్ అయితే జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మెయిన్గా ఏంటంటే పిల్లలు అంటే మన కల్చర్ ఏంటి అనేది, మనకి బెనారస్ కల్చర్ ఏంటి అనేది అంతా కనిపిస్తుంది. పొద్దుట యోగా అవన్నీ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ టైంలో ఇలాంటి డ్యాన్స్ కల్చరల్ యాక్టివిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈవినింగ్ టైంలో రావడం. ఎర్లీ మార్నింగ్ కూడా నేను ఒకసారి వచ్చాను, చాలా బాగుంటుంది. చూసారా, ఇక్కడ అందరూ వచ్చి కూర్చున్నారు ముందుగానే, ఇంకా ఆరతి స్టార్ట్ అవ్వలేదు. చూసారా ఆ గద్దలు ఉన్నాయి కదా, అవన్నమాట. అంటే ఇక్కడ మెయిన్గా కొన్ని ఘాట్లలో మాత్రమే మనకి హారతి ఇస్తారనమాట. మెయిన్గా వచ్చేసి స్టార్టింగ్లో అప్పట్లో ఒక 35 సంవత్సరాల కిందట మెయిన్గా టెంపుల్లో ఇచ్చేవాళ్ళంట, ఒక స్వామీజీ ఇచ్చేవారు. ఆ తర్వాత అందరికీ తెలియాలి, ఈ గంగమ్మ గురించి కూడా తెలియాలి అనేసి ఇంకా బయట ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. అయితే ఏంటంటే మెయిన్గా ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు కూడా మన దాంట్లో మన సనాతన ధర్మము ఇవన్నీ ఇంతమంది ఈ హారతికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే చాలా బాగా నచ్చేసింది. నేను ఈ వీడియో ఎప్పుడు తీశాను అంటే జనవరిలో తీశాను. అప్పుడు కుంభమేళా స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో మీకు హారతి నేను అంతగా చూపించలేను, ఎందుకంటే చాలా జనాలు వస్తారు. ఇప్పుడైతే నేను చూపించిన వీడియోలో అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది హారతి ఎలా ఇస్తారు, ఎన్ని ఇస్తారు, ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారు అని. ఫస్ట్ అయితే సాయంత్రం పూట ఘాట్నంతా క్లీన్ చేస్తారు. ఆ తర్వాత ఈ హారతులు ఇచ్చేటి అన్నిటిని రెడీ చేస్తారనమాట, ఆ గద్దెలు అవన్నీ. ఫస్ట్ ఏంటంటే గంగమ్మకి అలంకరించాక, గంగమ్మను పూజించాకనే హారతి ఇస్తారు. గంగమ్మ అంటే ఏంటంటే మెయిన్గా ఒక తల్లి అన్నమాట, మనకి తల్లి లాంటిది. అందుకనే మనం మెయిన్గా ఆ గంగమ్మతో పాటుగా శివుడికి కూడా మనము ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే 5 ఇస్తారు మెయిన్గా. 11 రకాలుగా అయితే హారతి ఇక్కడైతే జరిగిద్ది. మీరు ఎందుకు ఇస్తారు ఈ హారతి, అసలు దేనికి అని మీకు క్వశ్చన్ రావచ్చు. మెయిన్గా ఏంటంటే గంగా హారతి మనము లోక కళ్యాణం కోసం, లోకక్షేమము, శాంతి కోసం ఇస్తారనమాట. మన మనసులో మన అంతరాత్మలు అన్నీ శుద్ధి అవ్వడానికి ఈ హారతిలు అయితే ఇస్తూ ఉంటారు.
అసలు మనం ఇక్కడికి వచ్చి కాశీకి రావడమే ఒక పుణ్యం, ఇంకా గంగా హారతి చూడడం ఇంకా పుణ్యం. అసలు మెయిన్గా ఏంటంటే ఈ 2000 సంవత్సరం తర్వాత నుంచి 5 బ్రాహ్మణులతో హారతి అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి వరల్డ్ వైడ్గా అసలు ఈ హారతి అనేది మెయిన్గా అసలు ఎంత ఫేమస్ ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి చూస్తూ ఉన్నారు. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ఈ స్టెప్స్ ఏంటంటే ఎంతమంది వచ్చి చూసినా, ఎంతమంది వచ్చి చూడడానికి వచ్చినా కూడా ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. అంతా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. అయితే స్టార్టింగ్లో అంట ఇది మెయిన్గా హరిద్వార్లో ఎక్కువగా హారతి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 2000 సంవత్సరం నుంచి మనకి ఇక్కడ వారణాసిలో చూడడం అయితే జరుగుతుంది. మెయిన్గా అయితే అంటే ఇది గంగోత్రి సేవా సమితి వాళ్ళు ఇది అంతా కండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే 1 అవర్ అయితే జరిగిద్ది ఈ హారతి. ముందుగానే వచ్చి 5 o'clock అలాగ వచ్చి ఉన్నామంటే మనకి ఇక్కడ మెయిన్గా ఇక్కడ కింద గద్దలు ఉన్నాయి కదా, అక్కడ కూర్చొని మరీ చూడొచ్చు. చూడండి ఎంతమంది వచ్చారో ఇక్కడ. అసలు ఇప్పుడు చూస్తే మాత్రం ఈ క్రౌడ్ ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. అసలు మొన్ననే అనుకుంటా ఒక 5 days నుంచి హారతి అయితే జరగడం ఆపేశారు, చాలా క్రౌడ్ ఉందనేసి. ఫస్ట్ టైం ఈ కుంభమేళ వల్లనే ఈ హారతి అనేది ఆపేయడం జరిగింది. హారతి ఇచ్చాక ఇలా లైన్లో ఉండి ప్రతి ఒక్కరు వచ్చి ఇలా ప్రసాదం తీసుకొని వాళ్ళకి తోచిందల్లా కొద్దిగా విరాళంగా ఇచ్చేసి ఆ బొట్టు పెట్టించుకొని మరీ వెళ్తారు. ఆ బొట్టు పెట్టించుకుంటే అసలు ఎంత మనశ్శాంతిగా అనిపిస్తుందో, అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఇంక నేనైతే హారతి అయితే చూసేసాను. మెయిన్గా ఏంటంటే మీరు వారణాసికి వస్తే మాత్రం ఖచ్చితంగా కాశీ విశ్వనాథ్ టెంపుల్ని దర్శించుకున్నాక గంగా హారతికి ఎర్లీ మార్నింగ్ అయినా లేదంటే సాయంత్రం అయినా ఇక్కడికి వచ్చి ఈ హారతి చూడాల్సిందే. ఇక్కడ ఏంటంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ మనకి అంతగా నచ్చవు, కొన్ని అవాయిడ్ చేయాలి. గంగా హారతి అయిపోయిన వెంటనే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అసలు వెళ్ళలేనంత ట్రాఫిక్ ఉంటుంది. అయితే మొన్న ఏంటంటే వర్షాకాలంలో ఈ పైన వరకు వాటర్ వచ్చాయన్నమాట. ఇక్కడ పైన అంటే నేను స్టార్టింగ్లో ఎంట్రన్స్ అని చెప్పాను చూడండి, అక్కడ గంగా హారతి ఇచ్చారు. అసలు చాలా పొంగిపోయింది అనమాట ఆ గంగమ్మ. ఫస్ట్ టైం అనమాట అలా పొంగడము. ఇప్పుడైతే చూడండి చాలామంది ఈ మహాకుంభమేళ అప్పుడు వచ్చి గంగమ్మను దర్శించుకుంటున్నారు. చాలా హ్యాపీ, అసలు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ నేను ఈ ప్లేస్లో ఉండడం, నేను చేసుకున్న. ఇంకా ముందు నుంచి నేనైతే హారతి అయితే చూసాను అనమాట, చాలా బాగా అనిపించింది. మనకేమన్నా స్ట్రెస్ అట్లా ఏమన్నా ఇట్లా లోన్లీగా ఫీల్ అయితే ఇక్కడికి వస్తే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మీరైతే నెక్స్ట్ టైం ఖచ్చితంగా వారణాసికి అయితే ప్లాన్ చేసేయండి, ఇక్కడికి రండి. ఇప్పుడు ఇక్కడ ఈ కాలంలో అంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో అయితే బాగా చల్లగా ఉంటది అనమాట ఇక్కడ. ఇంకా అందరూ స్వెటర్లు వేసుకొని చలిమంటలు వేసుకొని ఉంటారు. రండి మీరు కూడా వచ్చేసి మంచిగా ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని హారతి తీసుకొని ఆ గంగమ్మకి హారతి ఇచ్చేసి వెళ్ళండి. నా వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందే, ఓకేనా? ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బటన్ ఆల్ అని ఉంటుంది, అది ప్రెస్ చేసి నేను ఏం పెట్టానో నోటిఫికేషన్స్ అన్ని వస్తూ ఉంటాయి, ఓకేనా? ఉంటానండి, బాయ్. మీరు వారణాసిలో మలై తిన్నారా? చలికాలంలో మలై ఎంతో బాగుంటుంది తెలుసా అండి. అసలు ఖచ్చితంగా మీరు వస్తే మాత్రం తినండి. ఇది పాలతో చేస్తారు, పాలను బాగా చిలక్కొడితే నురగొస్తుంది, అందుట్లో ఈ మన కుంకుమ పువ్వు వేయడం వల్ల ఈ కలర్ వస్తుంది, భలే ఉంటుందండి. ఉంటానండి, బాయ్.